అందుకనే ప్రతిదీ ఆడపిల్ల చేతిలో ఏది ఇప్పుడైతే మాకు క్వార్టర్స్ కన్ఫర్మ్. హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీతో మాట్లాడక చాలా డేస్ అవుతుంది. నాకే అంటే ఏదో మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను ఇప్పుడు. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మేము పంజాబ్కి వచ్చి చాలా డేస్ అవుతుంది కానీ వీడియో ఒకటి కూడా ఇప్పటివరకు తీయలేదు. ఎందుకంటే వర్క్ చాలా ఎక్కువ ఉండడం వల్ల క్వార్టర్స్ అనేవి చాలా రిపేరింగ్ చాలా ఎక్కువ ఉంది. అందుకనేసి రిపేర్ చేయిస్తూ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అందుకే వీడియోస్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు. మళ్ళీ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ డిస్టర్బెంట్ అంటే ఎందుకు ఆయనకు ఇబ్బంది పెట్టడం అనేసి వీడియోస్ తీయలేదు. ప్రజెంట్ ఇప్పుడైతే వీడియోస్ తీద్దామని స్టార్ట్ చేశా. ఎలా వస్తుంది ఏంటి అనేది ఏమో నాకైతే అసలు తెలియదు. అండ్ ఇప్పుడైతే మేము పంజాబ్లో ఉన్నాం. క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎప్పుడు వచ్చాము, ఎట్లా వచ్చాము, ట్రైన్ జర్నీ, ఎలా తంటాలు ఎలా పడ్డాము నా కొడుకుతో నేను అనేది మీకు త్వరలోనే వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మాకు క్వార్టర్స్ కన్ఫర్మ్ అయ్యాయి, వచ్చేసాము. డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది, కానీ వేడి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. తట్టుకోలేకపోతున్నాం అసలు ఈ వేడికి. యూరోప్లో ఎండలు ఎలా తట్టుకోలేకపోతున్నారో అంతలా వేడి ఉంది. అసలు కరెంట్ లేకపోతే 2 నిమిషాలు ఉండలేకపోతున్నాం. ఇంతే. ఇప్పుడు అంటే ఇప్పుడున్న సీజన్కి ఈ ఎండలకు అసలు సంబంధమే లేదు. ఎలా ఉంటుందో ఏంటో ఈ ప్రయాణం నాకైతే తెలియదు, కానీ మా బాబుతో చాలా హార్డ్ అనే చెప్తాను నేను. అండ్ క్వార్టర్స్కి వచ్చాక నేను తీస్తున్న ఫస్ట్ వీడియో ఇది. క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, వెదర్ ఎలా ఉంది అని మీకు అప్డేట్ ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ సోల్జర్ ఫ్యామిలీ పెట్టడానికి ఎన్ని కష్టాలు పడతారో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒక మిడిల్ క్లాస్ సోల్జర్ క్వార్టర్స్లో ఫ్యామిలీ పెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉండే కూరగాయల రేట్లు కానీ, క్వార్టర్స్ మెయింటెనెన్స్ కానీ, గ్రాసరీ కానీ చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర ఎందుకు లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు తీసుకునే జీతం అంతే, మనం తీసుకునే జీతం కూడా అంతే, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక రకంగా ఉంది, మన ఫ్యామిలీ ఒక రకంగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే అంత హ్యాపీగా ఉండొచ్చు. అందుకనేసి ఒక సోల్జర్ తన ఫ్యామిలీని తీసుకురావడానికి చాలా అంటే చాలా ఆలోచిస్తాడు. మీరు అనుకోవచ్చు, సోల్జర్స్కి గవర్నమెంట్ అన్ని రకాలుగా సాయం చేస్తుంది కదా, ఎందుకు ఇలా అంటున్నావు అక్క అని. 100%లో ఒక 40%ఏ మనకు కావాల్సినవన్నీ ఇస్తారు. మిగతా 60% మనమే తెచ్చుకోవాలి. కానీ ఆ 40%లో కూడా చాలా తక్కువ అండ్ లో క్వాలిటీ ఉంటాయి. కొన్నిసార్లు అవి తీసుకోవాలని కూడా అనిపించదు. మీకు తెలియనిది ఏముంది చెప్పండి. మన గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా వెదర్ చేంజింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి బార్డర్ ఏరియాస్ కాబట్టి తట్టుకోగల శక్తి ఉండాలి కంపల్సరీగా. అండ్ పిల్లలు గ్రోతింగ్ టైం కాబట్టి అన్ని సౌకర్యంగా ఉంటేనే మంచిగా పెరగగలరు. నేను చెప్పేదంతా ఇంకా వన్ సైడ్ ప్రాబ్లమే. ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. తన డ్యూటీ 95% అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది మాత్రం 5%. ఇలా ఉంటుంది క్వార్టర్స్ లో. హస్బెండ్ ని 3 months ఒకసారి చూడటం కంటే డైలీ ఒక 2 hours అయినా కనిపిస్తున్నాడు కదా అని దాంతో సర్దుకుపోతుంది. ఎలాంటి వెకేషన్స్ అయినా సరే, ఎలాంటి పార్టీస్ అయినా సరే కొన్నిసార్లు తన హస్బెండ్ దగ్గరుండి కూడా రాకుండా మనం వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. మేకవర్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను నేను. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి మనం ఏది ఉంచుకున్నా ఏది తెచ్చుకున్నా కొన్ని రోజుల వరకే. ఆ తర్వాత మనం తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. క్వార్టర్స్ కోసం ఎదురు చూసి ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు చాలామంది సోల్జర్ వైఫ్స్ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ రోజు దాకా వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ జాబ్ అలాంటిది. ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఎదురవుతుందో అసలు చెప్పలేము. మేము ఇప్పుడు పాకిస్తాన్కి దగ్గరలో ఉన్నాము కాబట్టి ఏ టైంలో క్వార్టర్స్ ఖాళీ చేయాల్సి వస్తుందో అసలు చెప్పలేము. ఏ హోప్స్ లేవు ఇన్ని ఇయర్స్ ఉంటా అని. ఎప్పుడు వెళ్ళిపోయే తెలియదు ఇంటికి. ఎందుకంటే బార్డర్కి దగ్గరలో ఉంది కాబట్టి. ఇద్దరితో తన ఫ్యామిలీ ఉండాలంటే అది అదృష్టం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ క్వార్టర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడంటే ఇక్కడే కాదు, ఏ ప్లేస్లో అయినా సరే క్వార్టర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం అంటే ఈ పోస్టింగ్ అప్పుడు మనం ఇక్కడ క్వార్టర్ పెట్టామంటే నెక్స్ట్ పోస్టింగ్కి మనం పెడతామా లేదా అనేది డౌట్ఫుల్గానే ఉంటుంది. పెద్ద ఆఫీసర్స్ పెట్టగలరేమో. క్వార్టర్స్ పెట్టడం చాలా కష్టం. చాలా ఆలోచిస్తారు క్వార్టర్స్ పెట్టడానికి. గవర్నమెంట్ ఎన్ని ఫ్రీ ఇచ్చినా సరే మనం ఖర్చు పెట్టుకోలేక తప్పదు. ఈ ఏరియా అలవాటు కావడానికి కూడా చాలా టైం పడుతుంది. నాకైతే
మినిమం 2 వీక్స్ పట్టింది అనుకోండి. నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కుళ్ళుకునే వాళ్ళైతే నా వీడియో స్కిప్ చేసేయండి, అంటే చూడకుండా ఉండడమే మంచిది అనేది నా ఫీలింగ్. నన్ను ఇష్టపడే వాళ్ళు నేను అద్దన్నా కానీ వీడియో కంపల్సరీగా చూస్తారు. అండ్ అటు ఇటు కాకుండా అంటే తిని ఏ వీడియోస్ చేస్తుంది, ఏమి పెడుతుంది, ఏంటి అని చూసేవాడు కూడా చాలామంది ఉంటారు. ఎనీవేస్ నా వీడియోస్ అయితే చూస్తున్నాను, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే నేను ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తూ బోరింగ్గా ఉండడం కంటే మనకంటూ ఏదో ఒక సంపాదన ఉంది అని ఎదుటి వాళ్ళకి చెప్పగలిగేలా ఉండడం ఓకే కదా. అందుకనేసే అదే నేను ఇది సంపాదించగలను అని చెప్పుకోగలగడానికి నేను ఇది చేస్తున్నా. ఎందుకంటే ఆడపిల్ల అనేది అంటే ఆడపిల్ల జీవితమే ఒకరి చేయి చాచుతూ బతకడం అనేది నా ఫీలింగు. కానీ మనం అంటే అది ఆడవాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం కష్టం చేయగలిగితే ఆటోమేటిక్గా ఎవరిపైన డిపెండ్ అయి ఉండాల్సిన అవసరమే లేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం చేసే కష్టం కూడా ఒకరిని ఒప్పించి చేయాలి. ఏంటంటే నేను ఇది చేస్తా అని మన అమ్మ ఒప్పుకోవాలి, నాన్న ఒప్పుకోవాలి, హస్బెండ్ ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి కదా. అందుకనే ప్రతిదీ ఆడపిల్ల చేతిలో ఏది ఉండదు. ప్రజెంట్ అయితే మా హస్బెండ్ ఓకే అన్నాడు కాబట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు. వస్తే అంటే ట్రావెలింగ్, ఫుడ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అన్నీ ఆల్ మిక్స్ ఉంటాయి. వ్లాగ్స్ లాగా ఛానల్ ఉంటుంది నాది. అండ్ ఈరోజు అయితే వీడియో వచ్చేసి ఇంతే. అంటే నేను ఎక్కడున్నాను, ఏంటి, వీడియోస్ ఎప్పుడు పెడతాను అనేదే మీకు చెప్పాలనుకున్నాను నేను. అందుకోసమే వీడియో తీశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా కలుస్తాను. అండ్ మీకు నచ్చే వీడియోసే నేను చేస్తాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంకా చాలా 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 వీడియోస్ వస్తాయి. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లేదంటే మిస్ అయిపోతారు.